వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఖర్చు వివరాలను కూడా అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు 80,000 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని అంచనా కూడా వేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన విభజన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టుకు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను దారి మళ్లించవచ్చని చెప్పారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుతో ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తాం. కేంద్రం అనుమతి ఇవ్వగానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని, నిధులు ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరారు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థకు గురయ్యారు. విచారణ నేపథ్యంలో ప్రస్తుతం వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉండగా అస్వస్థకు గురవడంతో ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. నూజివీడు కోర్టు వంశీని విచారించేందుకు అనుమతి ఇవ్వగా ప్రస్తుతం ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీని విచారించారు. మరింత లోతుగా ఆయన్ను విచారించవలసి ఉండడంతో రాత్రి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. అస్వస్థకు గురవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతోనే కనిపిస్తున్నారు. తీవ్రమైన దగ్గు సమస్యతో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగిడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని మీకు ఎవరు ఇచ్చారని అడిగారు. 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కారులో హరికృష్ణను తరలించి స్టేషన్లో తీవ్రంగా కొట్టి సిఐ క్వార్టర్స్ లో దాచిపెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేయకపోతే అతన్ని ఏం చేసేవారు? ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు అని జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది రాజ్యహింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. హరికృష్ణకు న్యాయం జరిగేంత వరకు ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టబోమని జగన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా పర్యటన ముగించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ కు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ లో తెలంగాణ జాగృతి నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎయిర్పోర్ట్ బయట మీడియాతో మాట్లాడారు. నా తండ్రికి లేఖ రాసిన మాట వాస్తవమే, కానీ అది 2 వారాల క్రితమే రాశాను. పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలను ఇప్పటికే అనేక సార్లు చెప్పాను, అయినా మార్పు రాలేదు. అందుకే ఈసారి లేఖ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాను. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీద ద్వేషం లేదు. నాకు అందరూ సమానమే. వ్యక్తిగతమైన ఎజెండా కూడా నాకు లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాటి వల్లే పార్టీకి చాలా నష్టం జరుగుతోంది. ఇదివరకు నేను రాసిన ఏ లేఖ కూడా బయటకు రాలేదు. ఇది ఎలా బయటకు వచ్చిందో తెలియదు. లేఖను లీక్ చేసింది ఎవరో తెలియాలి అని కవిత అనుమానం వ్యక్తం చేశారు. మేడిగడ్డలో బాంబులు అని తప్పుడు కామెంట్స్ చేసినందుకు, ఎన్డీఎస్ఏపై విమర్శలు చేసినందుకు కేటీఆర్ పై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు వైట్ ఎలిఫెంట్ అని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని, కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు నీళ్లు ఇవ్వడానికి కాదని, కేవలం బీఆర్ఎస్ నేతల జేబులు నింపుకోవడానికి అని ఆరోపించారు. 38,000 కోట్ల రూపాయలతో పూర్తయ్యే తుమ్మిడిహెట్టిని వదిలి 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టించారన్నారు. కాళేశ్వరంకు పెట్టిన పైసలతో ఎల్ఎల్బీసీ, సీతారాం సాగర్, డిండి ప్రాజెక్టులు పూర్తయ్యేవని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వికృత వికారమైన చేష్టలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం నోటీసులకు భయపడి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, నోటీసులకు వణికిపోతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 80,000 రూపాయలతో మొదలై కాగ్ రిపోర్ట్ ప్రకారం 1,20,000 రూపాయలకు చేరిందన్నారు.
గురుకులాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడున్న సమస్యలను వెంటనే పరిష్కరించి అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం చీఫ్ సెక్రటరీకి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. జూన్ 2వ వారంలో గురుకులాలను తెరిచే అవకాశం ఉన్నందున ఈలోపే ఏమైనా రిపేర్లు ఉంటే వెంటనే పూర్తి చేయాలని, విద్యార్థులకు కావాల్సిన డ్రెస్సులు, షూస్ అలాగే ఇతర వస్తువులను కొనుగోలు చేయాలని ఆదేశించారు. గత అకాడమిక్ ఇయర్లో చాలా గురుకులాల్లో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అయితే ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలని సిఎస్ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాలు గతంలో ఎప్పుడూ లేనంతగా పురోగమిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైవిధ్యమే ఈశాన్య ప్రాంతానికి అతిపెద్ద బలమన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో 2 రోజుల పాటు జరిగే రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సదస్సును మోదీ ప్రారంభించారు. సదస్సుకు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు, దౌత్యవేత్తలు తదితరులు తరలివచ్చారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అద్వానీ, అనిల్ అగర్వాల్ వంటి పారిశ్రామిక రంగ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈశాన్య భారతం ఒక పవర్ హౌస్ అని, మనకు అష్టలక్ష్మి వంటిదని అభివర్ణించారు. భారతదేశ సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడంలో అస్సాం పాత్ర పెరుగుతోందన్నారు. గతంలో ఈశాన్య ప్రాంతం అంటే బాంబులు, తుపాకులు, రాస్తా రోకోలకు మారుపేరుగా ఉండేదని, దీనివల్ల స్థానిక యువత చాలా అవకాశాలు కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత దశాబ్ద కాలంలో ఈశాన్య యువత హింసను విడిచిపెట్టినట్లు ప్రధాని తెలిపారు. త్రివిధ దళాల కమాండ్ ఆధ్వర్యంలో అధిక ఎత్తులో జరిపే క్షిపణి పరీక్షల కోసం శుక్రవారం 3 గంటల సేపు అండమాన్ నికోబార్ దీవుల గగనతలం మూసివేశారు. ఈ మేరకు సంబంధిత ఎయిర్లైన్స్ కు ముందస్తు సమాచారంతో నోటీసులు జారీ చేశారు. శనివారం కూడా ఇలాగే 3 గంటల పాటు దీవుల గగనతలం మూసి ఉంచుతాం. మే 23, 24 తేదీల్లో ఈ ప్రాంతంలో పౌర విమానాలు ఏవీ కూడా ఎగరకుండా మే 16వ తేదీనే నోటీసు ఇచ్చామని అండమాన్ నికోబార్ సీనియర్ కమాండ్ అధికారి వెల్లడించారు. పరీక్షల సమయంలో దీవుల చుట్టుపక్కల గగనతలంలో గరిష్టంగా 500 కిలోమీటర్ల మేర ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. మొదటి రోజు పరీక్షలు విజయవంతంగా జరిగాయని, గతంలోనూ ఇటువంటి పరీక్షలు చేపట్టినట్లు తెలిపారు. అండమాన్ నికోబార్ కమాండ్ భారత్లో ఏకైక త్రివిధ సేవల కమాండ్గా చలామణిలో ఉంది. పాకిస్తాన్కు జూన్ నెలలో $20 బిలియన్ అప్పు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని భారత్ కోరనుంది. అలాగే ఉగ్రవాదానికి ఆదాయం అందించే అంశాలను పరిశీలించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తో కూడా పాక్ గురించి భారత్ చర్చించనుంది. గతంలో పాకిస్తాన్ను FATF గ్రే లిస్ట్ లో పెట్టింది. అయితే 2022లో తాము ఉగ్రవాదానికి వెళ్లే నిధులను అడ్డుకున్నామని, అరెస్ట్ అయిన పలువురు టెర్రరిస్టుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని పాక్ చెప్పడంలో ఆ దేశాన్ని గ్రే లిస్టు నుంచి తొలగించింది. ఈ క్రమంలోనే FATF తో మాట్లాడి మరోసారి పాకిస్తాన్ను గ్రే లిస్ట్ లో పెట్టాలని భారత్ కోరనుంది. ఏ అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజ్ అయిన అనగనగా చిత్రం అందరి మన్ననలు పొందుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రోజు చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హీరో అడవి శేష్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ, నా ఫస్ట్ సినిమా ఈవెంట్ కి సుమంత్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు ఆయన సినిమా ఫంక్షన్ కి నేను వచ్చాను. నా రియల్ లైఫ్ లో సుమంత్ కొన్నిసార్లు వ్యాస్ సార్లా ఉంటాడు అని శేష్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా తీసిన డైరెక్టర్ ను నాతో ఒక సినిమా చేస్తారా అని శేష్ పబ్లిక్ గా అడిగారు. దీనికి అందరూ నవ్వులు పూయించారు. ఫైనల్ గా అనగనగా ఏడుపుగొట్టు సినిమా కాదు, అదొక లైఫ్ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూసిన వారు ఎవరూ కూడా నిరాశ చెందరు, ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయని శేష్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసివేస్తున్నట్లు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల వేళ కావాలనే ఓ 4 నిర్మాతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగా వ్యూహాత్మకంగా థియేటర్లు మూసివేయించారని వార్తలు విస్తృతమవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు.
పాయింట్ల టేబుల్లో టాప్ కి చేరాలనే బెంగళూరు ఆశలను హైదరాబాద్ చిత్తు చేసింది. ఈ రోజు జరిగిన బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో సన్ రైజర్ భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ టార్గెట్ ను ఛేదించలేక చతికిల పడింది. 189 పరుగులకే ఆల్అౌట్ అయింది. మొదట్లో విరాట్ 43, సాల్ట్ 62 పరుగులతో మంచి ఓపెనింగ్ ఇచ్చినప్పటికీ తరువాత వచ్చిన బ్యాటర్స్ చేతులెత్తేశారు. దీంతో 42 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం తన ఖాతాలోకి వేసుకుంది. ఇక మొదటి ఇన్నింగ్స్ లో ఇషాన్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆ టీం భారీ స్కోర్ చేసింది. పోలాండ్ లో జరిగిన జెనిస్ కుకోసిన్ కు మెమోరియల్ మీట్ 2025 లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. 6వ రౌండ్ లో నీరజ్ జువెలిన్ ను 84.14 మీటర్లు దూరం విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు జర్మనీ అథ్లెట్ జూలియన్ వెబర్ జువెలిన్ ను 86.12 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. ఇక ఇటీవల దోహా డైమండ్ లీగ్ లో కూడా వెబర్ 91.6 మీటర్ల దూరం విసిరి మొదటి స్థానంలో నిలవగా నీరజ్ 90.23 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. తాజాగా మరోసారి నీరజ్ రెండో స్థానానికి పరిమితం అవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి యాపిల్ పై విరుచుకుపడ్డారు. అమెరికాలో ఐఫోన్లు తయారు చేయని పక్షంలో యాపిల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ హెచ్చరించారు. యాపిల్ అధిపతి టీమ్ కుక్ నేను ఎప్పుడో చెప్పా, అమెరికాలో విక్రయమయ్యే ఐఫోన్లన్నీ కూడా అమెరికాలోనే తయారు కావాలి, భారత్లోనో ఇంకో దేశంలోనో కాదు. ఒకవేళ అమెరికాలో తయారీకి సిద్ధం కాకుంటే దిగుమతి చేసుకునే ఫోన్లపై యాపిల్ కనీసం 25% సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.